హరే కృష్ణ. గురువులందరికీ నా పాదాభివందనాలు. భగవద్గీత అంటే భగవంతుడు చెప్పిన మాట. అంటే భగవంతుడు చెప్పిన మాటకి ఒక రూపం ఉంటూ ఉంటే అది శ్రీమద్భాగవతం. అదేవిధంగా భగవంతుని యొక్క వివిధమైన రూపాలకు ఒక గ్రంథ రూపం అంటూ ఉంది అంటే అది సాక్షాత్తు శ్రీమద్భాగవతం. భగవంతుడు ఈ భూమి మీద అవతరించి తన దివ్యమైన లీలలు చేసి వెళ్ళే సమయంలో తాను ఈ భౌతిక జగానికి శ్రీమద్భాగవతం రూపంలో ఉంటానని సెలవిచ్చాడు. ఆ భగవంతుడు ఈ కలియుగంలో చైతన్య మహాప్రభుగా అవతరించి ప్రతి ఒక్క జీవుడికి హరినామమే భగవన్నామమే దివ్యమైన ఔషధమని తెలిసి ప్రతి ఒక్క జీవుడు ఉద్ధరింపజేయడం కోసం ప్రతి ఒక్క జీవుణ్ణి వైకుంఠధామమైన నిజమైన నివాసానికి తీసుకెళ్లడం కోసం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే భగవత్ మంత్రాన్ని చాటి చెప్పాడు. అటువంటి భగవన్ నామాన్ని వయసు మళ్ళిన తర్వాతనో యుక్త వయసులోకి వచ్చిన తర్వాతనో కాకుండా చిన్నారి దశలోనే విద్యార్థి దశలోనే ఆ హరినామాన్ని భగవత్ నామాన్ని మనిషి యొక్క గుణగణాలను తెలియజేసే భగవద్గీతను పాఠశాలలోనే తెలియజేసే పాఠ్యాంశమే బడిలో భగవద్గీత. భగవంతుడు అంటే కేవలం విగ్రహ రూపంలోనే కాకుండా గ్రంథ రూపంలో ఉంటాడో అని తెలియచేయడానికి మన యొక్క దివ్యమైన ఆధ్యాత్మిక గ్రంథాలే వాటికి సాక్ష్యం. మరి ఇటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలను భగవంతునితో సమానంగా అటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలకు కూడా నైవేద్యాన్ని అంటే ప్రతిరోజు మనం భుజించే ఏదైతే ఆహారాన్ని తయారు చేసుకుంటామో దాన్ని భగవంతునికి సమర్పించడాన్ని నైవేద్యము అంటాం. పంచభక్ష పరమాణాలను భగవంతుడు కోరుకోడు. మనం ఏదైతే స్వీకరిస్తామో దానిని మాత్రమే భగవంతుడు ఆస్వాదిస్తాడు. సో మనం చేసుకొని తినే ఆహారాన్ని భోగం అంటాం. భగవంతునికి సమర్పిస్తే అది నైవేద్యం అంటాం. ఆ భగవంతునికి సమర్పించిన తర్వాత మనం స్వీకరించే ఆహారాన్ని ప్రసాదం అంటాం. సాక్షాత్తు భగవంతుడు ఈ ప్రపంచంలో ఒక సోదరికి ఇచ్చిన విలువ మరెవ్వరికీ ఇవ్వలేదు. ఉదాహరణకి పూరి జగన్నాథుడు తాను స్వీకరించిన ఆహారాన్ని మొట్టమొదటిగా తన సోదరి సమానురాలైన పార్వతీమాతకి తన నైవేద్యాన్ని ప్రసాద రూపంగా అందించాడు. ఆ పార్వతీమాత ఈ భౌతిక ప్రపంచానికి దుర్గాదేవిలా అవతరించి ప్రతి ఒక్కరిని తన యొక్క ప్రకృతి ఒడిలో సేద తీరుస్తూ ఆగ్రహించినప్పుడు ఆమె యొక్క దివ్యమైన కోపాన్ని సున్నితంగా చూపిస్తూ తిరిగి తనలోకి చేర్చుకునే ఒక తల్లిలా మనల్ని కాపాడుతుంది. సో కాబట్టి భగవతత్వము అంటే ఏమిటి కాదు, మనిషి మనిషిలా మారుతూ భగవంతుని సేవలో భగవంతుని యొక్క ప్రసాదాన్ని స్వీకరించడమే భగవతత్వం. హరే కృష్ణ.